Zephaniah chapter 3 from verse 14. సీయోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇజ్రాయేలీయులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు So వేయుడి. దేవుడు ఏదైనా he tells you before. ఇప్పుడు మీ పరిస్థితులు ఇంకా మారలే. ఇదేంటి పాస్టర్ గారు చెప్తున్నారు మెసేజ్? ఏం మారలేదు. God is telling, get ready. Get ready. ప్రభువా ఇంకా నాకు బీపీ తగ్గలే, షుగర్ తగ్గలే, కాళ్ళు నొప్పులు తగ్గలే, ఆపరేషన్ చేస్తానన్నారు, నొప్పి, నిద్ర లేదు. దేవుడు ముందే చెప్తాడు, కమ్ ఆన్, గెట్ రెడీ టు రిజాయిస్, టు గెట్ ఎ టెస్టిమోనీ. చూద్దాం 15 జెఫన్యా చాప్టర్ 3 వర్స్ 15. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసియున్నాడు. మీరు చేసిన పాపాల, పితరుల శాపాల, వాట్ ఎవర్ ఇట్ ఈస్, గాడ్ ఇస్ స్ట్రైకింగ్ ఆఫ్ యువర్ ఎఫ్లిక్షన్. మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి He is going to kick your enemies and put them off. The devil that is troubling you. నిన్ను ఇబ్బంది పెడుతున్న సైతానుడు, నిన్ను బాధపడుతున్నట్టు మనుషులు చెప్తాడు, ఒక దెబ్బేసి పండు ఇంకా ఇక నా బిడ్డను బాధపడదు, ఆపేశాను నేను. ఐ హావ్ స్టాప్డ్ ఇట్. ఇనఫ్. ఆ వాపు చాలు, ఆ ఉబ్బసం చాలు, ఆ లంగ్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, వెన్ను నొప్పి, మజిల్ పెయిన్, క్రాంప్స్, ఫియర్, ట్రామా, ఓటమి, ఉద్యోగం పోవడం, బానిస, గొడ్డి చాకరీ. ఐఎమ్ స్టాపింగ్ ఇట్. టెన్షన్, ఫియర్. కమ్ ఆన్, లెట్స్ రీడ్. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఆ. ఇజ్రాయేలీయులకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవించదు. ఇక మీదట వాట్ ఈస్ గాడ్ డూయింగ్? అపాయం సంభవించదు. యు నో వెన్ గాడ్ సేస్, మనిషి చెప్తే అవదు గ్యారంటీ. వెన్ గాడ్ సేస్, దట్స్ ఇట్. కమ్ ఆన్, లెట్స్ గో అహెడ్. ఆ దినమున జనులు మీతో ఇట్లందురు, యెరూషలేము భయపడకుము, సీయోను ధైర్యము తెచ్చుకొనుము. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును. నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషము చేత ఆయన హర్షించును. ఇప్పుడు నిన్ను ఆనందపెట్టి నువ్వు ఆనందపడితే ఆనందముతో ఆనందపడతాడంట. గాడ్ ఈస్ టర్నింగ్ సంబడీస్ సారో టు జాయ్. ఈరోజు దేవుడు అనేక మంది యొక్క బాధను ఆనందంగా మారుస్తాడంట. మళ్ళా రాకుండా కూడా చేస్తాడంట. కమ్ ఆన్, రీడ్. నీ నియామక కాలపు పండగలకు రాలేక చింతపడు, నీ సంబంధులను నేను సమకూర్చెదను. వారు గొప్ప అవమానము పొందిన నీ నియామపు కాలపు పండుగలకు రాలేక చింతపడి నీ సంబంధంలో నేను సమకూర్చేదను. నీ దర్శనం, నీ పట్ల ఏం ప్లాన్ ఉందో ఆ ప్లాన్ను నేను కొనసాగిస్తాను. వాట్ యు థాట్ ఆఫ్ డూయింగ్, ఎక్కడెక్కడ అవమానం పొందావో, ఎక్కడెక్కడ ఓడిపోయావో, ఎవరెవరు నిన్ను అవమానపరిచారో, ఎవరెవరు దూషించారో, ఎవరు అపార్థం చేసుకున్నారో, ఎవరు తిట్టారో, వేర్ ఎవర్ యు హావ్ బీన్ డిఫీటెడ్, ఈ మొత్తం నా విశ్వాసులు, నా నామాన్ని నమ్ముకున్న వారు ఎవరెవరు అవమానపడ్డారో వాళ్ళందరినీ నేను పోగేస్తా. దోస్ హూ బిలీవ్డ్ మీ అండ్ సఫర్డ్ అండ్ స్టిల్ హోల్డింగ్ ఆన్, ఇంకా నా నామాన్ని నమ్మి అవమానంలో కూడా నన్ను పట్టుకున్న వాళ్ళని పోగేస్తున్నా. వాళ్ళ రోగాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, బాధలు వచ్చాయి, అప్పులు పాలైపోయాయి, ఎలాగైనా ఇంకా నా నామాన్ని పట్టుకున్నారు. దే ఆర్ టోటలీ డిఫరెంట్ పీపుల్. ఐఎమ్ గ్యాదరింగ్ దెమ్, ఐఎమ్ గ్యాదరింగ్ దెమ్. చూడండి, ఈ చీకటి సమయంలో కూడా ఆయన 21 రోజులు మనల్ని పోగేశాడు. 21 days he has gathered us. Let us see. ఆ కాలమున నిన్ను హింసపెట్టు వారినందరినీ నేను శిక్షింతును. మిమ్మల్ని పోగేసి ఎవరెవరు హింస పెట్టారు ఒక్కొక్కరు చెప్పండి. నీకు వాళ్ళు హింస పెట్టారా? నిన్ను ఇప్పుడు దాకా నీకు 50 ఏళ్ళ దీన్ని ఇప్పుడు దాకా 500 మంది హింస పెట్టారా? ఓకే, మీ బంధువుల పేర్లు, వాళ్ళ పేర్లు, ఎవరెవరు లిస్ట్ చెప్పి అన్నీ ఉంటాయండి ఆయన దగ్గర లిస్ట్. ఒక్కొక్కరు నేను అవమాన పెట్టిన వాళ్ళు లిస్ట్ తీసుకుంటాడంట. యా. ఆ కాలమున నిన్ను హింసపెట్టు వారినందరినీ నేను శిక్షింతును. కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును. కుంటుచు నడుచువారు ఆర్థిక సమస్యలతో వెళ్ళావు, అనారోగ్యంతో విశ్వాసంలోకి వెళ్ళిపోతున్నావు, నడుస్తున్నావు, యు ఆర్ క్యారింగ్ ఆన్. అప్పుల్లో, వేదనలో, అవమానాల్లో భర్తని భరిస్తున్నావు, భార్యని భరిస్తున్నావు, పిల్లల్ని భరిస్తున్నావు, ఆ ఉద్యోగాన్ని భరిస్తున్నావు, ఆ తక్కువ జీతాన్ని భరిస్తున్నావు, కుంటుతూ వెళ్తున్నావు, మొత్తానికి నడుస్తున్నావు. గాడ్ ఈజ్ హీలింగ్ యూ, మేకింగ్ యూ హోల్. ఫెయిల్ అయినా సరే అవమానంతో ముందుకెళ్తున్నావు. వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ ఆన్, ఉన్న దాంట్లో గడిపి ఎలాగోలాగా ముందుకెళ్తున్నావు, కుంటుతూ నడుస్తున్నావు. గాడ్ ఈజ్ టెల్లింగ్, ఐ విల్ మేక్ యూ హోల్. నిన్ను నేను బాగు చేస్తాను, ఆ కుంటితనాన్ని తీసివేస్తాను. ఏదో ఒకటి లేదు, మనశ్శాంతి లేదు ప్రభువా, అన్నీ ఉన్నాయి, ఇది లేదు, అది లేదు, అది లేదు. నో, ఐ డోంట్ హ్యావ్ ఎ హస్బెండ్, ఐ డోంట్ హ్యావ్ కిడ్స్, ఐ బీన్ ఎ లేమ్ వుమన్.
ఈ శాపం పోలే. వాట్ ఈస్ హ్యాపెనింగ్? లెట్స్ స్టడీ. చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. చెదిరిపోయాను, నా కుటుంబం వేరైపోయింది, నా భార్య వేరైపోయింది, పిల్లలు వేరైపోయారు, ఉద్యోగం పోయింది, కంపెనీ పోయింది, ఎవ్రీథింగ్ హ్యాస్ గాన్, అంతా అయిపోయింది. గాడ్ ఐ విల్ గ్యాదర్ అగైన్. కమ్ ఆన్. ఏ ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలగజేసేదను. ఐ విల్ షిఫ్ట్ ద సీజన్స్. దేర్ ఎక్కడుండు నువ్వు, ఐ విల్ షిఫ్ట్ యువర్ సీజన్స్. నీకు ఖ్యాతిని మంచి పేరు కలిగజేస్తాడంట. రేస్. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి. ఏది మిమ్మల్ని ఇప్పటిదాకా ఇబ్బంది పెట్టింది? ఐ విల్ బ్రింగ్ ఇట్ అవుట్. వ్యాధి అనే చెర, బాధ అనే చెర, నెగిటివిటీ అనే చెర, పానిక్ అటాక్స్ అనే చెర, చెవి నొప్పి అనే చెర, గుండె నొప్పి అనే చెర, భర్త అంటే భయం, ఏం జరుగుతుందో, సంసార భయం, ఆర్థిక భయం. వాట్ ఈస్ దట్ ప్రీజన్? యా. నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. ఒకసారి దేవుడిని ఆశీర్వదించిన తర్వాత ఈ భూమి మీద నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ నిన్ను చూసి ఆశీర్వదింపబడినవాడా అంటారండి. ఇక నీకు ఎక్కడ అవమానం జరగదు. నీ ఇంటి గల్లీ మొదలుకొని మీ అత్తోరింటి వరకు, నీ శత్రువు ఇంటి నుంచి, ఆఫ్రికా నుంచి, ఉగాండా నుంచి ఎక్కడికన్నా వెళ్ళు, నీకు అవమానం రాకుండా దేవుడు చూసుకుంటాడంట. గో ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, మీట్ ఎనీబాడీ, ఎవరినైనా కలువు, ఏమైనా చేయి, ఐ విల్ చేంజ్ ఇట్. వాట్ ఎ మైటీ గాడ్ వీ సర్వ్. వాట్ ఎ మైటీ గాడ్ వీ సర్వ్. మీ అత్తోరింట్లో ఉండు, శత్రువు ఇంట్లో ఉండు, వేర్ ఎవర్ యూ స్టే, వేర్ ఎవర్ యూ స్టే, గాడ్ ఇస్ టెల్లింగ్ నీకు ఇంక అవమానం రాదు. ఒకవేళ వేరే దేశమా, వేరే ఊరా, వేరే ప్రజలా, వాళ్ళు కూడా నిన్ను గౌరవిస్తారంట. చూడండి అబ్రహాముని, రాజు నువ్వు చచ్చిన వాడివి, అతను ప్రవక్త, ఎల్లు, అతను నీకు ప్రార్థన చేస్తాడు. ఆ రాజుకి దండం పెట్టి సారీ అబ్రహమా అని చెప్పి కానుకలు ఇచ్చి 1000 గొర్రెలు 1000 ఒంట్లు అన్ని ఇచ్చి నమస్కారం పెట్టి వస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళు, ఘనత, హానర్. హీ విల్ షిఫ్ట్ దట్ నేషన్స్, దట్ కింగ్స్. రాజులను కొట్టాడంట. He hit the kings. He brought back peace and revival. Get ready. This is ending some stuff. నీ జీవితంలో చాలా వాటికి ఆఖరి రోజు. చాలా మందికి ఆఖరి అనేది నూతన ఆరంభం. It's a new beginning to many people. Lord Jesus, ఏ పారసికుల రాజు అయితే దానియేలు వద్దకు ఆశీర్వాదాన్ని రాకుండా ఆపాడు, ఆ 21 రోజు మిఖాయేలు దూత వచ్చి ఆ పారసికుల రాజును జయించి దానియేలుకి రావాల్సిన ఆశీర్వాదం వచ్చేసింది. దానియేలు ప్రార్థన ఆలకించబడ్డది. ఈరోజు ఏదైతే వారు బాగా జరగాలని అనుకుంటున్నారో వారి జీవితంలో, అది వారి జీవితంలో జరిగించండి నాయన. ఆ వ్యాధిని తీసివేయండి, వారిని స్వస్థపరచండి యెహోవా రాఫా. పరిపూర్ణ స్వస్థత వారి ఎముకలకు, మాంసమునకు, కండరాలకు దయచేయండి. ఆర్థిక సమృద్ధిని దయచేయండి. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా వారికి ఐశ్వర్యము దయచేసి వారిని ఆశీర్వదించమని నాజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.